సెంటర్లో ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో మహిళా భద్రత, పిల్లల భద్రత మీద అవగాహన, కడప మన మహిళల భద్రత గురించి మెడికల్ కాలేజ్లో జరిగింది. అలాగే డీజీపీ గారి ఆదేశాల మేరకు 16/4/26 తేదీ నుంచి మరియు ఇప్పుడు 11/7/26 తేదీ వరకు మొత్తంగా 87 రోజులు ప్రతి అఘాయిత్యం మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి రక్షణ గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలు ఏంటి, గవర్నమెంట్ మీకోసం ప్రజల కోసం కల్పిస్తున్న అవసరం ఇక్కడ కండక్ట్ చేసుకుంటున్నాము. ఎవ్రీ కాన్స్టిట్యూషన్ లో జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇక్కడ మెడికల్ కాలేజ్ లో ఈ మొదటిగా మనకి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి ఉమా రాణి గారు everyone has to know what are the safeguards ensuring their safety towards child and women. Achieve great success, but also face deeply entrenched practice, evolving in transition from deeply entrenched traditional medical, domestic duties, economy, politics, and society. However, this transition has not been easy in that. Our legal system has evolved from with vital framework like abolition of sati from 1820, keeping in mind crimes against women. There are many provisions introduced, and there are other provisions which will against women as per NCRB, National Crime Record Bureau report. On an average, 51 FIRs are registered every hour with respect to crimes against. Understanding the gravity of scenario, let us enlighten ourselves on the legal safeguards available. No, I'll just say it right now. This law put in place to address the issue of female declining child sex ratio in the country. It strictly prohibits sex selection before or after అబ్బాయి అని తెలుసుకొని అమ్మాయి అయితే ముందే చంపేయడము కడుపులోనే. అది డిటర్మైన్ చేసిన మెడికల్ ప్రాక్టీషనర్ ముందు లా లేదు. ఎంత విచ్చలవిడిగా ఫీమేల్ ఫీటిసైడ్ జరిగిందంటే ఇట్ వాజ్ ప్రొవైడెడ్ ఎ లీగల్ ఫ్రేమ్వర్క్ అండర్ దిస్ యాక్ట్. ఇఫ్ ఎనీవన్ డిటర్మైన్స్ ది సెక్స్ ఆఫ్ దే ఆర్ టు బి పనిష్డ్, అండ్ దేర్ ఆర్ క్రిమినలైజ్డ్ సెక్షన్స్ which leads to 3 years to 5 years punishment, 10,000 to 50,000. And it depends on the act the crime which was committed by the medical practitioner, and this ensures medical practitioners to. So this is the main act which you all have to know about. Crime against women starts from here, from the womb. ఒక తల్లి గర్భం నుంచి మొదలయ్యే ఏదైనా ఒక క్రైమ్ ఉందంటే ఇదే ఫీటిసైడ్. సో బీ సెన్సిటివ్ టువర్డ్స్ ఫీటిసైడ్. వీళ్ళని పెకలించి వేయడం, దీనివల్ల రేషియో పడిపోయింది. ఇప్పుడు ఒక అబ్బాయికి పెళ్లి జరగాలి అని అంటే అమ్మాయి దొరకట్లేదు. దిస్ మే బి వర్సన్ ఆఫ్టర్ 5 or 10 years. My safety is my responsibility. I believe that my safety is responsibility. ఎంత జాగ్రత్తగా ఉండాలన్నది నా రెస్పాన్సిబిలిటీ. నా పరిధి దాటినప్పుడు మిగతావన్నీ వస్తాయి. కాబట్టి మన పరిధి ఏంటో మనం తెలుసుకోవాలి. సపోజ్ ఎక్కడికి వెళ్ళకూడదు అనడం తప్పు, అలాగే అందరితో కలిసి వెళ్ళడం కూడా కరెక్ట్. అన్ని సందర్భాల్లో అన్ని కరెక్ట్ కాదు.
సపోజ్ మీరు ఒక్కరే వెళ్తున్నారు బస్ స్టాండ్ నుంచి హాస్టల్కి అర్లీ మార్నింగో లేకుంటే నైట్ బస్ స్టాండ్కి వెళ్ళటమో జరుగుతుంది. ఆటో తీసుకొని వెళ్ళాలి. సో షేర్ యువర్ లైవ్ లొకేషన్ టు యువర్ పేరెంట్స్. మీ లైవ్ లొకేషన్ ఒక 1 hour పాటు If you have these two things, we can almost guarantee your set. So, I thank the Dr. Madam, Additional SP and Deputy Superintendent of Police, Women PS, and all police officers. Andarki namaskaram and very good morning to all you doctors, all students, all my friends who are assembled here. ఇప్పుడే లీగల్ అవేర్నెస్ ఆల్రెడీ మాట్లాడారు. పోలీస్ సంబంధించి మన అడిషనల్ ఎస్పీ మాట్లాడేసి మీకు చెప్పారు వాట్ ఎవర్ ఇస్ లీగల్ ప్రొవిజన్స్ అవైలబుల్ ఏమున్నాయి, మీరు ఎవరికి అప్రోచ్ చేయొచ్చు, ఎలా అప్రోచ్ చేయొచ్చు. మన సైకాలజిస్ట్ మన 1-stop సెంటర్ ఉంది, అక్కడ సైకాలజిస్ట్ మేడం ఉంటారు. డైలీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. మేడం కూడా మీరు చెప్పారు అబౌట్ సైకలాజికల్ ఇష్యూస్, హూమ్ టు అప్రోచ్, హౌ టు అప్రోచ్. ఇప్పుడే ఎందుకంటే యు ఆర్ ద లీడర్స్, నెక్స్ట్ అప్కమింగ్ లీడర్స్ ఆఫ్ ద సొసైటీ, స్పెషలీ ఎడ్యుకేటెడ్ అండ్ హైలీ ఎంపవర్డ్ విమెన్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మీ సజెషన్స్ ఏమి ఉన్నాయి, మీ ఫీడ్బ్యాక్ ఏముంది, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ఇంకా సిస్టంలో ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఏం చేయాలా, ఏదైనా ఒపీనియన్స్ ఉందా, ఆ డైలాగ్కి ఐఎమ్ మోర్ ఇంట్రెస్టెడ్. సో ప్లీజ్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు షేర్ ఎనీథింగ్ ఫస్ట్ మీరు మాట్లాడండి. ఏదైనా మైక్ ఉందా, మైక్ ఉంటే ఇచ్చేయండి. ఎనీథింగ్, ఎనీ డౌట్ ఉండొచ్చు, సజెషన్ ఉండొచ్చు, కంప్లైంట్ ఉండొచ్చు. కంప్లైంట్ చాలా మంది ఉంటాయి, అదే సరిగా లేదు, ఇది సరిగా లేదు, ఇక్కడ ప్రాబ్లం ఉంది, అక్కడ ప్రాబ్లం ఉంది, ఏదైనా ఉండొచ్చు. మీ ఎక్స్పీరియన్సెస్ ఉండొచ్చు, మీ సజెషన్స్ ఉండొచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్కి సజెషన్స్ ఉండొచ్చు, వేరే డిపార్ట్మెంట్స్కి ఉండొచ్చు, ఆర్ జస్ట్ జనరల్ గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఏదైనా సరే మీరు షేర్ చేస్తే ఈ డిస్కషన్ మొనోలాగ్, డైలాగ్, హరాస్మెంట్ ఆల్సో ఇట్స్ ఓపెన్ సెషన్, ఇట్స్ అ డైలాగ్. మీరు ఎవరైనా ఏదైనా చెప్పచ్చు, ఎనీ సజెషన్స్ ఇవ్వచ్చు, ఎనీ కంప్లైంట్స్ చేయొచ్చు. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ, లీగల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ మషినరీ అంతా మీ దగ్గర అవైలబుల్ ఉంది. ఎవరికి ఏమి ప్రాబ్లం లేదు. కడపలో అంతా ఈ పోలీస్ సిస్టమ్ అంతా బాగుంది, విమెన్ సేఫ్టీ అంతా బాగుంది, ఎవరికి ఏమి ప్రాబ్లం లేదు, సజెషన్స్ కూడా ఏం లేదు. ఓకే, లీగల్ అవేర్నెస్ అందరికీ ఉండాలి. సో వన్ థింగ్ యూ కెన్ రిమెంబర్ ఇస్ నాలెడ్జ్ ఇస్ పవర్. It's a age of knowledge, and knowledge also is getting updated every day. Daily ఏదో ఒక అమెండ్మెంట్స్, లీగల్ అమెండ్మెంట్స్ వస్తాయి, జడ్జ్మెంట్స్ వస్తాయి. సో యాజ్ పార్ట్ ఆఫ్ నాట్ జస్ట్ యువర్ రెగ్యులర్ కరికులం, ఇప్పుడు నేను ప్రిన్సిపల్ సార్తో మాట్లాడాను, దెర్ ఇస్ నో లీగల్ కరికులం ఇన్ medical curriculum. I think is one of the important factors which are missing. Even curriculum lo kuda basic legal awareness subjects undali. So we are filling the gaps. We will tell you already. APP madam has very passionately told you what are the legal provisions and how to use, and what are the impediments, what are the problems in using these legal provisions. Legal provisions unnai gaani aa effective implementation లో ప్రాబ్లం ఉన్నాయి. ఆ పోలీస్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, కోర్ట్స్లోనే ప్రాబ్లం ఉండొచ్చు, అండ్ మోస్ట్లీ మెజారిటీ ప్రాబ్లమ్స్ మనమే చూస్తామని సొసైటల్ లెవెల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి? సో ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ నాలెడ్జ్ ఇస్ పవర్. మీకు నాలెడ్జ్ ఉంటే మీరు పవర్ఫుల్ ఉంటారు. వాట్ టు డూ, వేర్ టు డూ, వెన్ టు డూ, ఇన్ వాట్ సిచ్యువేషన్, హూమ్ టు అప్రోచ్. సెకండ్ థింగ్, ఆ ధైర్యం ఉండాలి. డోంట్ బి అఫ్రేడ్. ఏదైనా స్మాల్ ఇష్యూస్ కూడా మీరు ఇగ్నోర్ చేస్తే స్మాల్ ఇష్యూస్ టర్న్ ఇంటూ బిగ్ ఇష్యూస్. సో చిన్న చిన్న ఇష్యూస్ ఇగ్నోర్ చేయకూడదు. చిన్న చిన్న ఇష్యూస్ కూడా కన్సర్న్ రెస్పాన్సిబుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి చెప్పాలి. యూ కెన్ అప్రోచ్ యువర్ ఫ్యాకల్టీస్, యూ కెన్ అప్రోచ్ డైరెక్ట్లీ పోలీస్ డిపార్ట్మెంట్, యూ కెన్ అప్రోచ్ మై ఆఫీస్ ఎనీ టైమ్. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ ఈజ్ అవైలబుల్ టు యూ. మీ ఆఫీస్లో రావచ్చు, ఫోన్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో 112 నెంబర్ ఉంది. అందరికీ ఐడియా ఉందా 112 నెంబర్? ఇక్కడ ఎవరైనా ఉన్నారో ఆయన ఐడియా లేదు. సో యాజ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, యాజ్ అ హెడ్ ఆఫ్ పోలీస్, నేను ప్రౌడ్లీ చెప్పగలుగుతాను, కడప సిటీలో
ఎనీ 112 నంబర్ యావరేజ్ రెస్పాన్స్ టైమ్ ఇస్ 10 minutes. అంతేనా? మన ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, 10 minutes లోపల పోలీస్ రెస్పాన్స్ చేస్తున్నారు. మీరు 112 నంబర్ చేసి మీరు టెస్ట్ కూడా చేయొచ్చు, అది నాట్ అందరూ వెళ్ళకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎనీ రియల్ సిచ్యువేషన్లో మీరు టెస్ట్ చేస్తే 112 నెంబర్కి కాల్ చేసి ప్రాబ్లం చెప్తే 10 minutes లోపల పోలీస్ విల్ బి అవైలబుల్. రూరల్ ఏరియాస్లో అరౌండ్ 15 to 20 minutesలో పోలీస్ రెస్పాన్స్ చేస్తున్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ సిస్టమ్. అది మీరు వాడుకోవాలి. ఈవెన్ ఇంట్లో ప్రాబ్లం ఉండొచ్చు, కాలేజ్లో ఉండొచ్చు. ఇంకా వన్ థింగ్ వీ మిస్సింగ్ ఇన్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, వీ ఇన్వైటెడ్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ఆల్ ద లేడీస్. అబ్బాయికి తెలియలేదు ఎవరు కూడా, అది మోర్ ఇంపార్టెంట్. అవేర్నెస్ వీళ్ళకి కూడా ఉండాలి. నెక్స్ట్ టైం ఈ మిస్టేక్స్ రెక్టిఫై చేస్తాం. బికాజ్ వాట్ ఈజ్ లీగల్ అవేర్నెస్, వాట్ ఈజ్ క్రైమ్, ఈవెన్ దిస్ రెస్పాన్సిబిలిటీ లైజ్ ఆన్ మెన్ ఆల్సో. ఇట్స్ నాట్ వైస్ ప్రిన్సిపల్ మేడం చెప్పారు, మై సేఫ్టీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యువర్ సేఫ్టీ ఈజ్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. You are one of them. So it is a responsibility of college authorities to make sure that whatever the safety precautions, legal guidelines are there, they are followed. It is a responsibility of police department to respond immediately any women safety issues. మీరు ఇంట్లో ఉంటే it's your parents' responsibility. Whoever men are around, it's their responsibility to be aware of legal provisions. ఎలా రెస్పాండ్ చేయాలి. సో నెక్స్ట్ టైం what are the laws and what are the punishments చెప్తే అది దట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఫర్ women సేఫ్టీ. సో మీకు అందరికీ చెప్తాను, మీరు కమ్యూనికేట్ చేయండి ఎవరెవరైతే ఉన్నారు, యువర్ ఫ్రెండ్స్ యూ కెన్ టాక్. మేజర్ ఆర్ మోస్ట్ ప్రాబబ్లీ మేజర్ ఏజ్ ఉంటే సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ యూజ్ చేస్తే యూ కెన్ యూజ్ ఇట్ టు అడ్వాంటేజ్. కానీ సోషల్ మీడియా చాలా పెరిగిపోతున్నాయి. రకరకాల ఫోటోస్ షేర్ చేయడం, తెలియకుండా ఎనీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం, తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ వాడుకొని బ్లాక్మెయిల్ చేయడం చాలా మంది చూస్తున్నాం మనం ఈ దిస్ కైండ్ ఆఫ్ ఆఫెన్స్. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారు. మాట్లాడడం, సోషల్ మీడియా యూజ్ చేయడం దీనికి తప్పు ఏం లేదు, కానీ మీకు ఐడియా ఉండాలి వాట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ కమింగ్ బై యూజింగ్ సోషల్ మీడియా. అనదర్ పాయింట్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఇస్, ఇప్పుడు ఏపీ మేడం మీకు చాలా స్ట్రాంగ్లీ చెప్పు వాట్ ఆర్ ద లాస్. రైట్ ఫ్రమ్ ద బిఫోర్ బర్త్ టు టిల్ డెత్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాస్ గవర్నింగ్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. కానీ ఆ లాస్కి కూడా వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో వన్ పాయింట్ నేను స్ట్రెస్ చేస్తాను, దట్ ఎనీ రియల్ ఇష్యూ, ఎనీ సేఫ్టీ ఇష్యూ, చిన్న ఇష్యూ కూడా ఉండొచ్చు, అదే వదిలేకుండా మీకు రేస్ చేయాలి, మీ వాయిస్ రేస్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్స్ వీ హ్యావ్ టు అవాయిడ్ అండ్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఫేక్ కంప్లైంట్స్ ఆర్ ఫేక్ ఆర్ మోటివేటెడ్ ఇష్యూస్. డోంట్ యూజ్ దిస్ లాస్ టు పనిష్ ఎనీబడి. ఇఫ్ ఇట్ ఇస్ అ రియల్ ఇష్యూ డెఫినెట్లీ 100% యూజ్ చేయాలి. కానీ బికాస్ దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్ లాస్, జస్ట్ అ వర్డ్ ఆఫ్ కాషన్ ఐఎమ్ గివింగ్ యూ దట్ somebody's life depends on this, life can change depending on the use of this laws. So that is one of the just caution nenu istunnanu, that you are all already responsible, so you know this already. Efforts valla ee mostly awareness valla. So last 2 years lo crime against women lo one of the best performing reduction wise Kadapa district undi. 44 different crime against women లో కన్విక్షన్స్ వచ్చాయి. దీస్ కన్విక్షన్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ లైఫ్ టు ఈవెన్ 2 years 3 years పనిష్మెంట్. సో ఎవరైనా క్రైమ్ చేస్తే ఖచ్చితంగా పనిష్మెంట్ వస్తుంది. దట్ వన్ థింగ్ ఇస్ గ్యారంటీ. రైట్ ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ, ఇన్వెస్టిగేషన్ టైమ్ లైన్స్, ఈవెన్ కోర్ట్ ప్రాసెస్ కూడా విత్ హెల్ప్ ఆఫ్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వెరీ క్లోజ్లీ వీఆర్ మానిటరింగ్. వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్లీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్. సో దీనికి కొన్ని సక్సెసెస్ మనకి వచ్చాయి. మిస్సింగ్ విమెన్ లాస్ట్ 10 years డేటా నేను చెప్తే 3,537 విమెన్ అండ్ children, I think girl children were missing from Kadapa. So
మిస్సింగ్ ఎలా ఉంటాయి, మాక్సిమమ్లీ దిస్ ఇలోప్మెంట్ చాలా మేము చూస్తాము. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద సొసైటల్ ప్రాబ్లమ్, అండర్ ఏజ్ ఇలోప్మెంట్ ఆర్ ఈవెన్ మేజర్ ఇలోప్మెంట్. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. కానీ రియల్ కిడ్నాపింగ్స్, క్రైమ్స్ అట్లా కూడా ఉన్నాయి. సో 95 తప్ప ఆల్ 3,702 మిస్సింగ్ విమెన్ అండ్ చిల్డ్రన్కి కడప పోలీస్ ట్రేస్ చేయడం జరిగింది. వీళ్ళకి సేఫ్లీ వెనక తీసుకురావడం జరిగింది. ఈరోజు రిమ్స్లో ఆపరేషన్ దండయాన యాజ్ అ పార్ట్ ఆఫ్ అది ఆపరేషన్ దండయాన ఆనరబుల్ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్, ఆనరబుల్ డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఎందుకంటే ఈ విమెన్ సేఫ్టీ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి. దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. కాలేజ్ స్టూడెంట్స్ అండ్ చాలామంది మహిళలు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ప్రిన్సిపల్స్, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, సైకాలజిస్ట్ అందరూ పార్టిసిపేట్ చేసి ఒక హోలిస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చెప్పడం జరిగింది. లీగల్ అవేర్నెస్, ఈవెన్ వీళ్ళ రైట్స్ ఏమున్నాయి, లాస్ ఏమున్నాయి, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్స్, తర్వాత సైకలాజికల్ యాంగిల్ నుంచి, ఈవెన్ కల్చరల్ యాంగిల్ నుంచి కూడా మాట్లాడడం జరిగింది. సో దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చెప్పింది ఎలా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఆల్మోస్ట్ 27% రిడక్షన్ కడపలో ఉంది. తర్వాత ఈ 95% చిల్డ్రన్ అండ్ విమెన్, మిస్సింగ్ విమెన్ కడప పోలీస్ ట్రేస్ చేయడం జరిగింది. ఆ రెస్పాన్స్ కూడా బాగుంది. లాస్ట్ 2 ఇయర్స్లో కడప పోలీసులో ఎస్పెషల్లీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో 44 కన్విక్షన్స్ రావడం జరిగింది. దీంట్లో లైఫ్ కన్విక్షన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మెయిన్ థింగ్ అంటే ఎవరైనా ఈ సెక్షువల్ ఆఫెన్సెస్ కానీ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కానీ ఇన్వాల్వ్ అయితే వీళ్ళ మీద ఒక సెక్షువల్ ఆఫెండర్ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అరౌండ్ 200 షీట్స్ మనం ఓపెన్ చేసాము. పాక్సో, రేప్ అట్లాంటి కేసెస్లో, ఈవెన్ హరాస్మెంట్ కేసెస్లో కూడా ఈ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఒక జియో ట్యాగింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ షీట్ ఓపెన్ ఒకసారి చేస్తే వీళ్ళు ఎక్కడ జస్ట్ లైక్ రౌడీ షీట్ లాగా ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ పోతున్నారో, డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో చాలా క్లోజ్ వాచ్ పెడుతున్నాము. ఈవెన్ జైలు రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ షీట్ ఉంటే మనమే చాలా పోలీస్ డిపార్ట్మెంట్ క్లోజ్ వాచ్ పెడుతుంది. ఒకటే మీ ద్వారా మెసేజ్ నేను చెప్తా ఉన్నా, దిస్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్ ఆఫ్ ఆనరబుల్ సీఎం సార్. ఆన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ టేకింగ్ ఇట్ వెరీ వెరీ సీరియస్లీ. అన్ని యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. శక్తి యాప్స్, శక్తి టీమ్స్ అవైలబుల్ ఉన్నాయి. 112 నెంబర్ అవైలబుల్ ఉంది. ఆల్ పోలీస్ ఆఫీసర్స్ స్పెషల్ డెస్క్ అవైలబుల్ ఉన్నాయి. ఏదైనా ఇష్యూ అంటే వెంటనే దయచేసి కాంటాక్ట్ చేయండి. వి ప్రామిస్ స్ట్రాంగ్ అండ్ స్విఫ్ట్ యాక్షన్. థ్యాంక్ యూ.